హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాన్వి బ్లాగ్స్. ఈరోజు మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు వచ్చానండి. చాలామంది మేము ఛానల్ స్టార్ట్ చేసాం కానీ వ్యూస్ వస్తలేదు, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటారండి. నేను ఇక్కడ ఒక షార్ట్ అయితే నాది డిస్ప్లే చేస్తున్నాను చూడండి. నేను 2 months 3 months అవుతుందండి ఛానల్ స్టార్ట్ చేసి. నా సబ్స్క్రైబర్స్ వచ్చేసి 1K ప్లస్ ఉన్నారండి. సో నేను ఏం ట్రిక్స్ యూజ్ చేశానో ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. చూసారండి, ఇక్కడ నాది యావరేజ్ పర్సెంటేజ్ వ్యూ వచ్చేసి 163 ఉంది, ఆల్మోస్ట్ 164 అండి. సో ఇలా వ్యూస్ ఇంక్రీజ్ కావాలంటే నేను ఏమేమి ట్రిక్స్ ఫాలో అవ్వానో ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను ఆ ట్రిక్స్ అనేది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం చేయాలనంటే, మనము ఏదో ఒక వీడియోని మనము అప్లోడ్ చేస్తాం కదండి. ఫస్ట్ దానికి టైటిల్ అనేది ఇస్తాము, కానీ డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలో చాలామందికి తెలియదు. సో మనకి మెయిన్గా ఒక వీడియో అనేది మనకి వ్యూస్ రావాలని అంటే ఖచ్చితంగా టైటిల్, డిస్క్రిప్షను, ట్యాగ్స్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వాలండి. సో టైటిల్ అయితే ఇస్తాము కానీ డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలో తెలియదు. సో దానికోసము నేను ఒక ట్రిక్ అయితే ఈరోజు చెప్తాను. ఫస్ట్ మనము వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఫస్ట్ మనది అన్లిస్ట్లో ఉండాలండి. ఫస్ట్ అన్లిస్ట్లో పెట్టుకున్న తర్వాతనే మనము నెక్స్ట్ పబ్లిక్లో పెట్టాలి. ఇలా ఫస్ట్ది ఇదే అండి మనం చేయాల్సింది. ఎందుకంటే మనకి ఆల్గరిథమ్స్ అనేది రీడ్ చేసేయండి, కాబట్టి అన్లిస్ట్లో ఒక 10 to 15 minutes అయితే మనము అన్లిస్ట్లో పెట్టుకోవాలి. చాలామంది కూడా మనము యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు మనది కింద నో వ్యూస్ అని వస్తూ ఉంటాయి చాలామందికి. సో అలా వచ్చినా కూడా ఏం చేయాలంటే ఫస్ట్ మనము అన్లిస్ట్లో పెట్టుకొని నెక్స్ట్ మనము పబ్లిక్లోకి పెట్టుకోవాలి. సో ఇక్కడ మనము టైటిల్ అయితే నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను చూడండి. అసలు డిస్క్రిప్షన్ ఎలా రాయాలి ఏంటి అనేది ఈరోజు మీతో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ నేను ఇక్కడ నా టైటిల్ అనేది నేను కాపీ చేసుకున్నాను కదా. సో యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ బార్లోకి వెళ్ళి మన టైటిల్ అనేది ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. సో పేస్ట్ చేసిన తర్వాత మనకి దానికి రిలేటెడ్గా కొన్ని వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. తక్కువ సబ్స్క్రైబర్స్ ఎక్కువ వ్యూస్ ఉన్నదైతే మనం ఒక వీడియో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ డిస్క్రిప్షన్ ఓపెన్ చేయాలి. మనకి ఇక్కడ డిస్క్రిప్షన్ లింక్ చేయలేమండి, కాపీ చేయలేము సారీ. కాబట్టి షేర్ చేసి అక్కడ కాపీ లింక్ ఉంది చూసారా, ఆ కాపీని అయితే మనము క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో మనం కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి సెర్చ్ బార్లో సెర్చ్ అయితే చేయాలన్నమాట. సో మనకి ఇలా వీడియో అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఉంది చూసారా డిస్క్రిప్షన్ మనది. సో ఈ డిస్క్రిప్షన్ మనము కాపీ అయితే ఇక్కడ కాపీ చేయగలం అన్నమాట. మనము డైరెక్ట్ ఛానల్లో అయితే మనము డిస్క్రిప్షన్ని కాపీ చేయలేము. మనము లింక్ అనేది ఆ వీడియో లింక్ అనేది కాపీ చేసుకొని ఇక్కడ గూగుల్లో పేస్ట్ చేసిన తర్వాత మనము డిస్క్రిప్షన్ అయితే కాపీ చేయగలం అన్నమాట. సో నేనైతే ఇది కాపీ చేసుకొని ఇక్కడ నేనైతే పేస్ట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇది మీకు ఓన్లీ అర్థం కావాలని చూపిస్తున్నానండి. ఎగ్జాంపుల్గా డిస్క్రిప్షన్ అయితే యాడ్ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చి ఏం చేయాలంటే మనము ట్యాగ్స్ యాడ్ చేయాలి. సో ఎలా యాడ్ చేయాలని అంటే చాలామందికి కూడా తెలియదండి. అంటే ఈ వీడియోకి ట్యాగ్స్ ఏం పెట్టాలి ఏంటి అని చాలామందికి కూడా తెలియదు. సో మనము ట్యాగ్స్ అనేది ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కానండి, మనము టైటిల్ అనేది మనము కాపీ చేసుకోవాలన్నమాట. మనది వీడియో ఒకటి టైటిల్ ఉంది కదా, ఆ టైటిల్ అయితే మనము కాపీ చేసుకోవాలి. చూపిస్తాను చూడండి. సో ఇట్లా మనము కాపీ అయితే చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత క్రోమ్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ర్యాపిడ్ ట్యాగ్స్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు ఉంటారు కదండి, టెక్ ఛానల్స్, ఇలా చాలా పెద్దవాళ్ళు కూడా ఈ ర్యాపిడ్ ట్యాగ్స్ అనే వెబ్సైట్ని బాగా యూజ్ చేస్తారు ట్యాగ్స్ కోసము. సో యూజ్ ట్యాగ్ జనరేటర్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో మనము ఏదైతే కాపీ చేసామో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. పేస్ట్ చేసి సెర్చ్ చేయాలి. సో ఇది చూసారా మనకి రిలేటెడ్గా ఎన్ని ట్యాగ్స్ వచ్చాయో. ఈ ట్యాగ్స్ని అన్ని మనము కాపీ ట్యాగ్స్ మీద క్లిక్ చేసి మనము ట్యాగ్స్ని అయితే కాపీ చేసుకోవాలన్నమాట. కాపీ చేసుకొని ఇక్కడ మన వీడియో దగ్గర ట్యాగ్స్లో మనము ఇక్కడైతే మనము కాపీ చేయాలి. ఇక్కడ మనము కాపీ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మనము ట్యాగ్స్ని అయితే మనము ఇలా ఏమంటారు
ట్యాగ్ జనరేటర్ యూజ్ చేసి మనమైతే ఇలా ట్యాగ్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది మనకి మెయిన్గా మన వ్యూస్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఈ మెయిన్ అండి, టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ అనేది మనము పర్ఫెక్ట్గా ఇవ్వాలి. అలా అయితేనే మనకి యూట్యూబ్ అనేది మన వీడియోస్ని కానీ షార్ట్స్ని కానీ సజెషన్ చేస్తుంది అనమాట. కాబట్టి ఇవన్నీ మీరు కూడా పర్ఫెక్ట్గా ఇవ్వండి ఫ్రెండ్స్.